ఏపీలో మోంతా తుఫాన్ గట్టిగానే ప్రభావం చూపించింది. దాదాపుగా 18 లక్షల మందికి పైగా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. 249 మండలాలు, 48 మున్సిపాలిటీలు వణికాయి. వరి, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాలో ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు పడిపోయాయి. అలాగే విద్యుత్ విభాగానికి భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, పోల్స్ ఒరిగిపోయాయి. వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించే పనిలో యంత్రాంగం ఉంది. అలాగే తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులున్నారు. 2 రోజుల్లో తుఫాను వల్ల కలిగిన నష్టంపై అంచనా వేసి నివేదికను సిద్ధం చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జగ్గయ్యపేట పరిధిలోని వేపల వాగు వరద నీటితో ఉప్పొంగింది. వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పర్యవేక్షించారు. పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు వద్ద గండివాగు ఉధృతితో పెనుగంచిప్రోలు, గౌరవరం, లింగగూడెం, ముండ్లపాడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొలాల్లోకి నీరు చేరింది. మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మోంతా తుఫాన్తో తీర ప్రాంతం వణుకుతుంది. గాలుల బీభత్సానికి చెట్లు నేల కొరుగుతున్నాయి. తీర ప్రాంత జనాలు చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు గజగజ వణుకుతున్నారు. మచిలీపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ హోర్డింగ్లు విరిగిపోయి కరెంటు తీగలపై పడడంతో పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 18 గంటలుగా మచిలీపట్నం, పెడ నియోజకవర్గాల అంధకారంలో ఉండిపోయాయి. సహాయక చర్యలు పునరుద్ధరించడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విరిగిన భారీ చెట్లను తొలగిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మచిలీపట్నంలోని సర్కార్ తోటలో తీవ్రమైన గాలులతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ పై చెట్లు పడడంతో 4 విద్యుత్ స్తంభాలు నేలకూరాయి. ఈదురుగాలులకు నిర్మల హైస్కూల్ వెనుక భాగం నివాస స్థలాల్లో చెట్లు నేలకూలాయి. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పామర్రు, దిగమర్రు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పామరు గాంధీ ఆశ్రమం నుంచి జాతీయ రహదారిపై 9 చోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. రహదారిపైనే స్తంభాలు పడిపోవడంతో వాహనాల రాకపోకలను ఆటంకం కలిగింది. మోంతా తుఫాన్ ప్రభావంతో సీతానగరంలో భారీ వృక్షం నేల కొరిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెట్టుకు నేల ఒరిగింది. ఇక ముఖ్యమంత్రి నివాసం, హైకోర్టు సచివాలయానికి వెళ్లే రహదారి కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్టును తొలగిస్తున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉల్లి, కొత్తిమీర, పుదీనా పంటలు నీట మునిగాయి.